హలో హాయ్, బాగున్నారా? ఈరోజు పుదీనా టమాటా పచ్చడి చేసుకుందాం. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, రైస్లో కూడా బాగుంటుంది. కానీ టిఫిన్స్ అన్నిట్లోకి బాగుంటుంది. దోశ, ఇడ్లీ, చపాతీకి బాగుంటుంది ఎక్కువ. ఇంకా చెప్పాలంటే బ్రెడ్కి కూడా బాగుంటుంది అనమాట. బ్రెడ్ వేయించుకొని మధ్యలో పెట్టి తినడానికి కూడా బాగుంటుంది. పచ్చిమిర్చి, టమాటాలు ఒక 5-6, ఒక 2 కట్టలు పుదీనా, పోపు దినుసులు అనమాట. ఫస్ట్ పేస్ట్ వేసుకుంటాము. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుంటాం. దినుసులు, పచ్చిమిర్చి వేగిపోయాయి అనమాట. పోపు దినుసులు అంటే మెంతులు, 1/2 స్పూన్ ధనియాలు, జీలకర్ర వేసాను. ఓన్లీ అది ఇది అవ్వడానికి అనమాట, స్మెల్ కోసమే. దీంట్లో అంత అవసరం లేదు. 1 స్పూన్ చింతపండు వేసుకోవాలి. చింతపండు గుజ్జు కానీ చింతపండు కానీ. ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. ఇది కొంచెం మగ్గితే చాలన్నమాట, పూర్తిగా కొట్టలేదు. ఎందుకంటే ఇది 1-2 డేస్లో తినే చట్నీ కాబట్టి లైట్గా వేయిస్తే చాలన్నమాట. సాల్ట్ వేస్తున్నాను. టమాటాలు తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. పచ్చడి కదా, కొంచెం సాల్ట్ పడుతుంది. ఒక 2 మినిట్స్లో ఇది కుక్ అయిపోతుంది. మూత పెట్టేసుకోవచ్చు. నేను మూత పెట్టట్లేదు అనమాట. మామూలుగా మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఒక 5 మినిట్స్లో ఎటో మగ్గిపోతుందని నేనేమంతా ఇక్కడే ఉన్నాను కాబట్టి మూత పెట్టుకుంటాను. ఈ స్టేజ్ మనం పుదీనా వేసేసాం. టమాటా మగ్గిపోయింది. అంటే మనం విడిగా ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేయలేదు, ఇది నార్మల్గా వేయించేసాము. ఇలా చేస్తే పుదీనా ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, మనం ఆయిల్ వేసి వేయించడానికన్నా. వేగిపోయింది, ఆపేసాను. ఇది మనం చల్లారనిద్దాం. చల్లారాక మిక్సీ వేద్దాం. చింతపండు పేస్ట్ వేస్తున్నాను. కొంచెం చింతపండు పేస్ట్ పులుపు కోసం అన్నమాట. చూసారా, మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాము. అంటే పోపు కంపల్సరీ కాదు, మన ఇష్టం అన్నమాట. అలా అయినా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది ఇది దోశలోకి, ఇడ్లీలోకి, వాటికి. ఇంకంతే, మనం స్టవ్ ఆఫ్ చేసేసి దోశలు వేసుకొని దాంట్లోకి సర్వ్ చేసుకుందాం. పుదీనా చట్నీ డిష్ అవుట్ చేసేసాను. ఇప్పుడు మనం దోశలోకి సర్వ్ చేసుకుంటున్నాం అన్నమాట. చూసారా, పుదీనా టమాటా చట్నీ దోశలోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుంది. అక్కడికి బ్రెడ్లోకి కూడా బాగుంటుంది అనమాట. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. పుదీనాగానే ఉంటే, టమాటాలు ఎప్పుడు ఉంటాయి ఇంట్లో, పుదీనాగానే ఉంటే చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు దీంట్లోకి చాలా కాంబినేషన్ బాగుంటుంది. మీరు కూడా చేసుకొని చూడండి. చాలా సింపుల్ రెసిపీ కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. కాబట్టి అందరూ ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.